రేపు సెక్రటేరియట్లో తెలంగాణ కేబినెట్ భేటీ, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం. కాంగ్రెస్ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్న హరీష్ రావు. తెలంగాణ రాకుంటే రేవంత్ కు సీఎం పదవి ఎక్కడిదన్న మాజీ మంత్రి. బీజేపీని ఆపగలిగే శక్తి బీఆర్ఎస్ కే ఉందన్న కేటీఆర్. కాంగ్రెస్ వైఖరి వల్లే బీజేపీకి లాభం చేకూరుతుందన్న మాజీ మంత్రి. సీఎం రేవంత్ రెడ్డి విమర్శలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితమన్న కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ కు తాటికొండ రాజయ్య గుడ్ బై. ఈ నెల 10న కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం. కాసేపట్లో తెలంగాణ సెక్రటేరియట్లో ధరణి కమిటీ భేటీ. ఎండోమెంట్, వక్ఫ్ బోర్డు, సర్వే అండ్ సెటిల్మెంట్ విభాగాలతో సమావేశం. 4వ రోజు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ విచారణ. ప్రత్యేక గదిలో శివ బాలకృష్ణను విచారిస్తున్న ఏసీబీ అధికారులు. హైదరాబాద్ వేదికగా జార్ఖండ్ పాలిటిక్స్. క్యాంపులో 40 మంది కాంగ్రెస్, జేఎంఎం ఎమ్మెల్యేలు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి భారత రత్న. ట్విట్టర్లో ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం దగ్గర హైడ్రామా. కేజ్రీవాల్ కు నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. మోడీ సర్కార్పై రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు. కార్పొరేట్లకే న్యాయం జరుగుతోందన్న కాంగ్రెస్ అగ్రనేత. సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సునీతపై నెగ్గిన అవిశ్వాసం. కొత్త మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఓ ఎన్ఆర్ఐపై కేసు. ప్రముఖ ఐటీ కంపెనీ సీఈఓ లైంగికంగా వేధిస్తున్నాడని యువతి ఫిర్యాదు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బ్యాంకులో సైబర్ మోసం. ఖాతాదారుకు తెలియకుండా అకౌంట్ నుంచి నగదు ఖాళీ. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జిల్లాల ఎత్తిపోతలు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి అండర్ టెన్నెల్ ద్వారా నీరు విడుదల. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేటర్ కిడ్నాప్ కలకలం. మేయర్ కావ్య తండ్రి అయ్యప్పే కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ. తెలంగాణలో కొనసాగుతున్న డ్రగ్ కంట్రోల్ తనిఖీలు. ఖమ్మంలో ఇట్రాలిక్స్, ఇట్రాకోనజెల్ క్యాప్సూల్స్ స్వాధీనం. జగిత్యాల జిల్లాలో గన్తో అంజన్న ఆలయంలోకి మల్లారెడ్డి గన్మెన్. కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి. హైదరాబాద్ పెద్ద అంబర్పేటలో నకిలీ మద్యం. జేసీబీతో మద్యాన్ని ధ్వంసం చేసిన ఎక్సైజ్ శాఖ. విశాఖ రైల్వే జోన్పై బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భూమి కేటాయించాలని డిమాండ్. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో పులి సంచారం. ట్రాప్ కెమెరాలకు చిక్కిన పెద్ద పులి. భయాందోళనలో ప్రజలు. చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దుల్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా. కుప్పం నుంచి బురుగురు వెళ్తుండగా ఘటన. ప్రయాణికులకు స్వల్ప గాయాలు. చిత్తూరు జిల్లా షెల్లపల్లిలో వాలంటీర్ చేతివాటం. పెన్షన్ డబ్బులతో పారిపోయిన గ్రామ వాలంటీర్ హరీష్. బాలీవుడ్ హీరోయిన్ పూనం పాండే ట్విస్ట్. నేను చనిపోలేదు, బతికే ఉన్నానన్న హీరోయిన్.